టు ఎస్వీఆర్ అకాడమీ. ఇజ్రాయిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ని అటాక్ చేసే ఒక రోజు ముందే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ విజిట్ చేశారు. విజిట్ చేసిన తర్వాత ఇజ్రాయిల్ పార్లమెంట్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో కూడా ఇజ్రాయిల్కి వెనక బ్యాకప్గా మేము ఉంటాము, ఫ్యూచర్లో కూడా ఇజ్రాయిల్కి కోఆపరేషన్ అందిస్తాము, చాలా స్ట్రాంగ్గా నిలబడతామని చెప్పారు. చాలా స్ట్రాంగ్ వర్డ్స్ ఉపయోగించారు. అయినప్పటికీ కూడా ఇరాన్ ఇండియా షిప్స్కి సేఫ్ పాసేజ్ ఇచ్చింది. అంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళడానికి షిప్ బై షిప్ రివ్యూ ఇస్తూ అనుమతి ఇచ్చి వస్తుంది. దీనివల్ల బిగ్ రిలీఫ్ వచ్చింది ఇండియాకి. ఎందుకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇండియాకి కనెక్షన్ అంటే, ఇండియా 88% క్రూడ్ ఆయిల్ని మనం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే దీని నుంచి పాస్ అవ్వాలి. ఎందుకంటే ఇటువైపు పర్షియన్ గల్ఫ్ ఉంటుంది, ఇక్కడ సౌదీ అరేబియా కానీ, తర్వాత ఖతర్ కానీ, యూఏఈ కానీ ఉంటాయి ఈ కోస్ట్లో. ఇక్కడ నుంచి మనం ఎల్పిజి కానీ క్రూడ్ ఆయిల్ కానీ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అవి రావాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి, గల్ఫ్ ఆఫ్ ఓమన్ నుంచి ఇండియాకి రావాలి. సో కాండ్లా పోర్ట్కి గల్ఫ్ ఆఫ్ ఓమన్ ఇక్కడ ఇరాన్ తీరంలో ఉంది కాబట్టి ఇరాన్ ఎక్కువగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేడ్ అనేది ఇక్కడ నుంచి జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇండియన్ షిప్స్కి పాసేజ్ ఇవ్వడం అనేది బిగ్ రిలీఫ్గా మారింది ఇండియాకి. ఎందుకు పాసేజ్ ఇచ్చింది అని అంటే, ఇండియా ఇరాన్తో మెయింటైన్ చేసినటువంటి మిడిల్ ఈస్ట్ అప్రోచ్. మిడిల్ ఈస్ట్లో మనం బ్యాలెన్స్డ్ స్టేబుల్ అప్రోచ్ని ఫాలో అయ్యామండి. ఇటువైపు అందరితో బాహ్యంగానే ఏ కంట్రీకి ఆ కంట్రీ విజిట్ చేసినప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంటర్నల్గా ప్రైవేట్గా ఆ కంట్రీతో మనకున్నటువంటి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తూ వచ్చారు. 2018 కన్నా ముందు ఇరాన్కి బిగ్గెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ సప్లైర్ అండి ఇరాన్ ఇండియాకి. ఎప్పుడైతే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్డ్రా చేసుకున్నారో, ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ని తీసుకొచ్చారో, అప్పటి నుంచి తగ్గించాం. కానీ 2018 కన్నా ముందు ఇరాన్ నుంచి మనం అత్యధికంగా ఆయిల్ని పర్చేస్ చేసేవాళ్ళం. ఇరాన్కి మనం సెకండ్ బిగ్గెస్ట్ కస్టమర్ అనమాట. అప్పుడు మనం ఇరాన్కి బాగా హెల్ప్ చేశాం. దాంతోపాటు ఇరాన్లో చాబహార్ పోర్ట్కి మనమైతే ప్రామిస్ చేశామో $120 మిలియన్ ప్రొవైడ్ చేస్తామని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ శాంక్షన్స్ మన పార్ట్ని మనం నిర్వహించాం. ఎప్పుడైతే ఇరాన్లో మన కమిట్మెంట్ని పర్ఫెక్ట్గా మనం ఇస్తున్నామో, బైలేటరల్గా బ్యాలెన్స్డ్ అప్రోచ్గా వెళ్తున్నామో, ఇరాన్కి ఇండియా మీద ట్రస్ట్ ఉంది. అందుకని ఇండియన్ షిప్స్కి సేఫ్ పాసేజ్ ఇచ్చింది గల్ఫ్ ఆఫ్ ఓమన్ నుంచి. కాకపోతే షిప్ బై షిప్ రివ్యూ చేస్తూ మేము పంపిస్తామని చెప్పింది అనమాట. సో ఇది ఓవరాల్గా అసలు ఎందుకు ఇండియాకి షిప్ బై షిప్ రివ్యూ ఇస్తూ ఎలో చేసింది అని చెప్పడం కోసం. అంటే ఇక్కడ ఇండియా యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఏదైతే ఉందో, ప్రైవేట్గా ఆ కంట్రీతో మనకి మెయింటైన్ చేసేటువంటి బైలేటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, బాహ్యానికి ఏదైనా ఉండొచ్చు, ప్రైవేట్గా ఎక్స్టర్నల్ మినిస్టీరియల్ లెవెల్లో జరిగేటువంటి ప్రైవేట్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది బ్యాలెన్స్డ్ అప్రోచ్గా ఉంటాం. అండ్ ఆ కంట్రీతో మనకున్నటువంటి మ్యూచువల్ రిలేషన్స్ చాలా స్ట్రెంథెన్ చేసుకోవడం ప్రైవేట్గా, అది బాగా కలిసి వచ్చింది. సో ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద చూసినా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 20% ఆయిల్ అనేది ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయండి. 18 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఇక్కడ నుంచి పాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంత క్రూషియల్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. మనకైతే ఎల్పిజి కానీ ఆయిల్ అండ్ గ్యాస్ కానీ మనకి 80 to 90% ఓవరాల్గా రెండు ఇక్కడ నుంచే జరుగుతాయి. అందుకని ఇది మనకి క్రూషియల్ అయిందనమాట. సో మొత్తానికి ఇండియన్ షిప్స్కి పాసేజ్ ఇవ్వడం వల్ల ఇండియాలో ఎల్పిజి క్రైసిస్ కానీ, షార్టేజ్ కానీ ఎలాంటివి ఉండవు. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. సో చాలా ఎక్కువ మంత్స్కి మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. కొన్ని మంత్స్ వరకు మనకి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆగిపోయినా కానీ ఎలాంటి డిమాండ్ సప్లై ప్రాబ్లం రాకోకుండా చూసేటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ స్ట్రాటజిక్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కామెంట్లో చేయండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.